నా లైఫ్‌లో ఇలాంటి రోజు కూడా ఒకటుంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాననమాట. న్యూ డ్రెసెస్ ఉంటే స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి. ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మ ప్రసాదం కోసం పాయసం, శనగలు అలాగే పులిహోర దేవతకు ప్రసాదంగా పెట్టినారనమాట. సో, అవి కొన్ని శనగలు తీసుకునేసి టేస్ట్ చేస్తూ మా చెల్లికి కూడా కొన్ని పెట్టాను. టీవీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నామనమాట. తర్వాత అమ్మ అప్పుడే ఇడ్లీ వేడి వేడిగా చేసినారనమాట. మంచిగా ప్లేట్‌లో పెట్టేసుకొని తినే టైంకి మా ఆయన కూడా వచ్చారు. సో, వేడి ఇడ్లీ, కొబ్బరి పచ్చడి అలాగే కారం పొడి ఎంత బాగుండిందంటే సాంబార్ కంటే కూడా ఈ కొబ్బరి పచ్చడి, కారం పొడి చాలా బాగుండింది. సో, ఇంకా వర్క్ అయిపోగానే జాబ్కి అయితే బయలుదేరామన్నమాట. ఇద్దరు వెళ్ళే దారిలోనే మా ఆయనకు చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ చేసేసుకున్నాము. ఇంకా జాబ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికి బయలుదేరే టైంలో ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షము. ఆ వర్షంలో మా చెల్లి కాల్ చేసి నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి అనిందనమాట. సరే వర్షం లైట్ అయితే ఐస్ క్రీమ్ తీసుకొస్తాలే అని చెప్పి అన్నాను. ఇంకా పక్కనే బేకరీ ఉంటే మా చెల్లి కోసం ఐస్ క్రీమ్ తీసుకొని నేను కూడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకొని వర్షంలో తడుస్తూ మంచిగా ఐస్ క్రీమ్ అయితే తిన్నాను అనమాట. అస్సలు మెమరబుల్ డే అని అనుకోవచ్చు. డే అండ్ వర్షం రాత్రి కూడా చాలా మంచిగా ఉండింది. సో ఇంకా దారిలో అత్తమ్మ వాళ్ళ ఇంటికంటే ముందు మా ఇల్లే వస్తుంది కాబట్టి మా ఇంటి దగ్గర వర్షం ఆగిపోయేంత వరకు వెయిట్ చేద్దామని ఉన్నామా. మా మమ్మీ నా కోసం స్వీట్స్ అలాగే స్టిచ్చింగ్కి ఇచ్చిన డ్రెస్సెస్ అన్ని తీసుకొచ్చి పెట్టినారనమాట. అవి కూడా తీసేసుకొని కొద్దిసేపు ఇంట్లో టైం స్పెండ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. ఇంకా మా ఆయనకు కూడా అన్నం వడ్డించి మంచిగా నిద్రపోయాం.